లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు. అప్పటికి చూసుకుందాంలే. మహేంద్రపురానికి రాజైన విజయశేఖరుడు మూర్ఖుడు. ఓ రోజు రాజ్య పర్యటన చేస్తూ ఒక సంతలోకి వెళ్ళాడు. అక్కడ వేట కుక్కల అమ్మకాలు జరుగుతున్నాయి. వ్యాపారస్తులందరూ రాజుగారికి అధిక ధరకు వాటిని అమ్మాలనుకుంటున్నారు. నా వేట కుక్కలకు అలుపన్నదే లేదు అని ఒకరంటే, ఈ కుక్క తక్కువ తింటుంది, ఎక్కువ వేటాడుతుంది అని మరొకరు, దీనికి ఈత కూడా వచ్చు అని ఇంకొకరు. ఇలా ఎవరికి వారు గొప్పలు చెప్పారు. ఇంతలో ఓ వ్యాపారస్తుడు, రాజా, ఈ కుక్క ఎగరగలదు అన్నాడు. వెంటనే రాజు దాన్ని కొనుక్కొని వెళ్ళాడు. మర్నాడు సేనాధిపతిని, ఈ కుక్కను ఎగిరించు అన్నాడు. ఎంత ప్రయత్నించినా అది ఎగరలేదు. రాజు కోపంగా, ఆ వ్యాపారిని నా ముందు ప్రవేశపెట్టండి అని ఆదేశించాడు. వ్యాపారస్తుడు రాగానే, నిన్న నీ వేట కుక్క ఎగురుతుంది అన్నావు కదా, ఏది ఒకసారి ఎగిరించి చూపించు అన్నాడు. రాజా, ఎగరడం అంటే నా ఉద్దేశం కుక్క చాలా దూరం దూకుతుందని చెప్పాడు వ్యాపారస్తుడు. వెంటనే ఇతని తల నరికివేయండి అని రాజు ఆదేశించాడు. ఆ తర్వాత మంత్రిని పిలిపించాడు. మంత్రివర్య, ఈ కుక్కను మీరు ఎగిరించండి అన్నాడు. మహారాజా, ఆ వ్యాపారస్తుడు అబద్ధం చెప్పాడని ఒప్పుకున్నాడు కదా అన్నాడు. మహారాజు మంత్రిని చెరసాలలో వేయించాడు. ఇలా రాజు రోజు ఒక్కరినే పిలిపించి వారిని చెరసాలలో వేయడమో తల తీయించడమో చేసేవాడు. ఒకరోజు చిరు ఉద్యోగి అయిన ఆనందుణ్ణి పిలిచి కుక్కను ఎగిరించమని ఆజ్ఞాపించాడు. ఆనందుడు తల వంచి, అలాగే ప్రభు, నాకు ఏడాది గడువు ఇవ్వండి అన్నాడు. రాజు ఒప్పుకున్నాడు. ఊరంతా నిప్పులా పాకిపోయిన ఈ వార్త ఇంట్లో ఉన్న అతని భార్యకు కూడా తెలిసింది. భర్త ఇంటికి రాగానే, ఎందుకు ఇలా చేశావు అని నిలదీసింది. నీకు తెలుసు కదా, మూర్ఖుడైన మన రాజు మంత్రినే చెరసాలలో వేయించాడు. ప్రస్తుతానికి ప్రమాదం తొలగింది కదా అన్నాడు. తర్వాత ఏం చేస్తావు అని అడిగింది. అప్పటికి ఎవరి రాజో ఎవరి మంత్రో, రాజు ఈ విషయమే మర్చిపోవచ్చేమో, అయినా అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాంలే అంటూ ఆనందుడు హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు.